అది నేను అలా కాదు. అది మీరు కదా? ఎక్కడ క్యాండిడేట్ ఎక్కడ? అది నేనే. మీరేనా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది. అదేం కుదరదు, నాదంతా గవర్నమెంట్ పాలసీ. డ్యూటీ అంటే డ్యూటీనే, నో చేంజ్. అది కొన్ని యాంగిల్స్ లో చిలిపి. చిచి అలా కాదు, కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పు అనిపించేస్తుంది. ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకరిని చూసుకునేదాని కదా. డబ్బులు ఇచ్చేతాను. ఓరి పిచ్చాడా, అయ్యో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా? మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు. అబ్బా దానికి కాదులే, రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని. మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు. మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే. నేనే ఉండిపోవడానికి రాలేదులే, వచ్చే దారిలో చీర మీద బురద పడితే కడుక్కోవడానికి. చెప్పు. బాత్రూమ్ ఎక్కడా? మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు, కట్టించలేదు. నే కట్టిస్తాలే నాటి. తొందరగా వచ్చేయండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయి వైద్యేశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి. అయ్యగారి వేల ముద్రలు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. ఇంటికి వెళ్దాం పద. అలాగేనమ్మా. బాత్రూమ్ ఎంతసేపు ఏంటో. తిలోత్తమ్ గారు త్వరగా రండి, టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో. డ్రైవర్ కార్ ఆపు. రివర్స్ రా. మా కార్ ఇక్కడుందేంటి? ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈడు అప్పుడు వచ్చేసేంటి? అయ్య బాబోయ్, ఇంకేం వచ్చిందండి? ఎందుకండి నవ్వుతున్నారు? సడన్ గా చూశాను కదా, హ్యాపీనెస్. నవ్వింది చాలు, తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా, దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను. సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బయటికి పంపించా. సరే నువ్వేంట్రా ఊరెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు? అది వైద్యేశ్వరుడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలిముద్రలు మర్చిపోయాను, దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది. దీని మీద వేలిముద్రలేండి. వేలిముద్ర నేనేస్తాను. ఇంక్ పెన్. ఇంక్ పెన్ నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు తీసుకో. ఈ చెప్పులేంటండి? సుబ్బగారి చెప్పులు. ఆడవాళ్ళ చెప్పులండి. గుళ్ళోంచి దప్పుకొచ్చుంటాడు. ఏంటి? అదేనే, మేము గుడికి వెళ్ళాము, భక్తి పార్వశంతో మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు. సైజ్ ఇది కాదే. సైజ్ ఇది కాదని మనకు తెలిసే, కానీ కాళ్ళకి తెలియదు కదా. నువ్వు పదవా బాబు. ఈ మల్లెపూలు ఏంటండి? గోయిందా 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 స్వామి, ఇక్కడ వెంకటరమణ గోయిందా గోయిందా. స్వామికి వేసిన మాల జారి కింద పడింది. ఫోటో అక్కడుంది, పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి? ఇక్కడ పడ్డాయా? మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్యని వేసేసింది. ఏ వస్తువు ఎక్కడ ఉండలేదు. మొన్న మధ్య ఇక్కడ వేసిన చోప అక్కడికి వెళ్ళిపోయింది, తెలుసా నీకు? ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి? ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్లు అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని. స్వామి ఐడియా వచ్చేసింది. ఏమి లేదే, మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు. అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. అన్ని డౌట్లే నీకు. వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చా? అదేనే, ట్రైన్ టైం అవుతుంది కదా. ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు, ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి. ఏంటండి చెయ్యాలి వణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యడానికి అవుతుంది.
తలుపు కొట్టిన సౌండ్ వస్తుందేంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలుముద్ర సౌండ్. ఓ, ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. మ్మ్. అలా అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు. ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టైనా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను, అంతలోనే మోసం చేస్తారా? అది అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా అనయా, ఇది ఉట్టి కవరే, ఇందులో డీడీ ఏది? వదిలేంటి ఇలా ఉంది? ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడే వీడే దీనంతటికి కారణం. వీడే కాదు, డీడీ. డీడీ డాడీ అని అబద్ధాలు ఆడుకో. నిజంగా ఇందులో డీడీ లేదన్నయ్య. అరే రెడ్ హ్యాండ్ అడిగి దొరికిపోతే అందరూ ఇలాగే బుకాయిస్తారు. అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. అది ఎంత రాద్దంతో జరిగిందో చూసావా? దేవతలాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట అన్న నా సంధ్య, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచి వదిని తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? ఓ, కాదు. అడుగు, నాలుగు దులిపాయి. వదిని కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదిలే, అసలు ఈ అమ్మాయి ఎవరు? దొరబోయ్. అబ్బా, మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే రే 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 చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది. ఎంత కోఆపరేషనో. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఇప్పుడే. ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు. అది కూడా నేనే చెప్పావాలి నీకు. నేను నమ్మను. పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. యా. మరి ఉంగరవేది? అవునేది? నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండీలో వేయద్దని. నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే. అమ్మో, నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి? నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో, అందరికి తలనొప్పులు వస్తాయి. ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో వేలు ముద్రలు తీసుకెళ్ళి పదా. నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే, ట్రైన్ టైం అవుతుందిరా. ఏమండి, ఇదంతా నిజమేనంటారా? అబ్బా, నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి గట్టు మీద పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడవాళ్ళకు ఉండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు, వద్దనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడినని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమో భయంగా ఉందనే. సుబ్బు, లైఫ్లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది. రేయ్, సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో అబద్ధం ఆడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ 4 గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వరి అవ్వకో.
Suki doing? Get somebody over here! I'm sorry. I'm sorry. Oh, it's flick. Oh. అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు? మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా. ఆ? ఏంటి ఎఫ్టీవీ చూడాలా? నేను విన్నది నిజమా, నువ్వు చెప్పింది కలా? మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా, పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్వీల్కి ఉపయోగం కూడా. నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే. ఏంటి ఇది? ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ ఎన్నుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా. ఈ ఇయర్ కూడా చేద్దాం, దాంట్లో డౌటే ఉంది. అందుకే పోటీకి 3 జంటల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ 1 భాస్కర్ రావు ఈశ్వరి, వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నంబర్ 2 వెంకటరత్నం పద్మావతి, బార్న్ టు లవ్ అన్నట్టుంటారు. నంబర్ 3 మన ఇద్దరునా? కాదు, దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు. సూపర్ చాయిస్. వద్దు, బ్యాడ్ బ్యాడ్ చాయిస్, బ్యాడ్ చాయిస్. ఏ ఏ అంటావేంటి? వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది. వాళ్ళు మంచి కప్పులు అవునో కదా తెలియాలి కదా. టెస్ట్ పెడితేనే కదా తెలిసేది. ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం చూద్దాం. అతను మీ తమ్ముడు లాంటి వాడు. ఆ. అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఇందులో చాలా చిక్కుందే. ఏంటండి అది? వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పబ్లిక్ గా తిలోత్తమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు, ఆ పిల్లకి బేరాలు పోతాయి. బేరాలు పోవడం ఏంటి? అలా అనేసానంటే అదే బేరమని ఏడుపులు పోద్దని. ఓహో. ఎందుకండి ఏడవడం? అందరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా. అబ్బా, ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు. చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు. నేను అయ్యానుగా. దేనికి? దేనికేంటి? ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పనని ఒట్టేశారు. ఒట్టు తీసి గట్టును పెట్టండి. కట్టుని పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తుండనా? ఇప్పుడు మీరెళ్ళి చెప్తారా లేదా? నేను చెప్పనే. అయితే నేను వదిలే, నేనే చెప్తాను. నేను వెళ్తానని చెప్పాను కదా. ఇప్పుడు సుబ్బుగాడిని హెల్ప్ అడగాలి. హెల్ప్? ఎంత మాట అన్నావనయ్య? అసలు అసలు నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? వి గ్రూప్. అదేం గ్రూపు? వివేక్ గ్రూప్. అంటే మీది. చెప్పనయ్యా, నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తాను, అరిగేదాకా వాడనయ్యా. నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను, దాహం తీరేదాకా తాగనయ్యా. హెల్ప్ అంటే హెల్ప్, ఆర్డర్లు వేయాలనయ్యా. నేను నీ బంటుని, ప్రాణాలు ఇస్తానన్నయ్యా. తమ్ముడు అడుగనయ్యా. నువ్వు నేను నువ్వు నేను ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి. సుబ్బు